వారిని ఇవి ఎర్ర బస్సులా ఎయిర్ బస్సులా అర్థమైతలేదు కదా. మామూలుగా ఆటోలు బస్సులు క్యాబులను చూసి డకోటా బండ్లు ఉన్నాయి ఏం మంచిగా లేవని తిట్టుకుంటారు కదా. కానీ ఇప్పుడు విమానాలను చూసి కూడా ఇవేం డకోటాలు ఉన్నాయిరా నాయన అని తిట్టుకుంటున్నారు విమానాలు ఎక్కేటోళ్ళు. రైళ్లల్లా బస్సులల్లా ఎలుకలు బల్లులు పురుగులు కాళ్ళ కింద పిల్లి తిరిగినట్టు తిరుగుతుంటే సరే ఏం కాదు ఉష్యం అంటే పోతాయి. కానీ విమానంలో పాము వస్తే ఎట్లుంటది కథ. అగో ఆస్ట్రేలియా విమానంలో గదే ముచ్చటైంది. మెల్బోర్న్ నుంచి బ్రిస్బేన్కు పోయే విమానాన్ని మామూలు పరిశాన్ చేయలే ఈ పాము. విమానంలో ప్యాసింజర్ల సూట్ కేసులు లగేజ్ పెట్టే జాగు ఉంటది కదా, అగో ఆ జాగాలో పోయి నక్కింది పాము. లగేజీలు లోడ్ చేసేటోళ్ళు ఆ పామును చూసి గజ్జు అని పాముల పట్టేటోళ్ళని పిలిపించారు. ఇక వాళ్ళు వచ్చి 2 గంటలు దండలాడి ఆ పామును దొరకబట్టిరు. మళ్ళీ అది ముత్తమంతా లేదు కానీ మస్తు విషపురుగట. ఇక ఆ పామును దొరకబట్టినాక అప్పుడు 2 గంటల ఆలస్యంగా విమానం బయలుదేరింది. ప్యాసింజర్లు అమ్మయ్య బచాయించిపోయినవురా నాయన, అదే గాలి ఉండంగా వస్తే మన గత ఏమైతుండనే అని గుండెల్లా గుబేళ్ళు అన్నదట. ఇక ఆ కథ అట్లున్నదా. షాంఘై నుంచి జపాన్ పోతున్న విమానం ఇంకో తీరులా భయపెట్టింది. క్యాబిన్ ప్రెషర్ ప్రాబ్లం వచ్చి విమానం 36,000 ఫీట్ల ఎత్తు మీదకెళ్ళి ఎగురుతుంటే అమాతం 10,000 ఫీట్ల కిందకు పడ్డదట.